హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. నా టైం మారుతుందని సింబాలిక్గా డైమండ్ నెక్లెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య పనుకుండు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కూడా పనుకుంది. అయితే నేను మంచిగా దొడ్డిదాని నుంచి వెళ్ళొచ్చు. అన్నయ్య వాళ్ళ కంట్లో పడకుండా రూమ్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. ఏంటి, మీరు ఇంకా పనుకోలేదా? మా సంగతి తర్వాత, నువ్వు ఇంకా పనుకోలేదా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అడిగేది నిన్నే. ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? వాష్రూమ్కి వెళ్ళేసి వస్తున్నాను. వాష్రూమ్ బయట ఉందా? అంటే నిద్ర మబ్బులో అలా వెళ్ళాను. ఏంటే గుడ్ నైట్. ఏమైందమ్మా నీకు? ఏమైంది? కొడతావేంటి? నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా ఇష్టం ఉన్నట్లు కొట్టడానికి? ఏంటి అన్నయ్య అమ్మ కొడుతుంటే ఏమనవు? మరి ఊరుకోక నేను గిట్ట ఒక 4 తలిగించామంటావా? కొంప తీసి నేను డబ్బులు తీసినని తెలిసిపోయిందా ఏంటి? ఎక్కడికి వెళ్ళావే? ఆ తిండ కింద అన్ని బెడ్షీట్ కప్పి ఎక్కడికి వెళ్ళావు? అదా, అందుక కోపం వచ్చింది? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను. చెప్పి వెళ్ళొచ్చు కదా. నైట్ టైం పార్టీ వద్దంటారు కదా, అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాం. ఎనీవే సారీ అన్నయ్య. సారీ అమ్మా. సారీ చెప్తే గిట్ట మీకు కోపం తగ్గలేదా? సరే, గుంజులు తీస్తాను. 1 2. ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళను. చెప్పే వెళ్తాను. సారీ అమ్మా. సారీ అన్నయ్య. నా పర్ఫార్మెన్స్కి ఇద్దరు ఫ్లాట్ అయినట్లున్నారు. లోహిత. ఏంటన్నయ్య? నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజంగా బీరువాలో డబ్బులు నువ్వు తీయలే కదా? నన్ను అనుమానిస్తున్నావా అన్నయ్య? నేను నీ చెల్లెలనన్నయ్య, సత్యంబాబు కూతురునన్నయ్య, అమ్మ పెంపకంలో పెరిగిందానన్నయ్య. నేనెందుకు తప్పు చేస్తాను? నిజంగా ఆ డబ్బులు నేను తీయలేను. ప్రామిస్. చచా, ప్రామిస్ ఎందుకు లోహిత? తీయలేను అంటున్నావు కదా, వదిలేసే. ఎక్కడికి వెళ్తున్నావే? మా ఇంటికి వెళ్తున్నానే. వద్దు, నా పక్కన పడుకో. సరేనే. పద్దు, ఒసే పద్దు లేవు. ఏంటే ఒసే పద్దు, నీకు ఒక చెప్తాను, నువ్వేమనుకో కదా. ఇంత రచ్చ చేస్తేనే ఏమనుకోలేదు. అడుగు. ఎంతైనా పిల్లిగడ్డమోడు మంచోడే. అవును మంచోడే. ఏం మంచోడే? అప్పుడప్పుడు చెడ్డోడు కూడా. అవునవును చెడ్డోడు. ఏం చెడ్డోడు? అప్పుడప్పుడు మంచోడేవాడు. అవునవును మంచోడే. చాలా మంచోడే. చాలా గొప్పోడు. అవునవును గొప్పోడే. అప్పుడప్పుడు గొప్పోడు కాదే. ఆ పిల్లిగడ్డం గాడు ఎప్పుడు గొప్పోడేనే. నాకు అర్థమైంది. నేను తాగిన దాంట్లో ఎవరో ఏదో కలిపారు. రేపు ఒక్కొక్కరికి ఫుల్గా డోసు ఇస్తా. గోదారమ్మ మీద ఒట్టు, వాళ్ళని పడతా ఒక పట్టు. పడుదువులే, పడుకో. అరే పిల్లిగడ్డం, లెఫ్ట్ తీసుకోరా, రైట్ తీసుకో. అరే మధు, నువ్వు కార్ దిగి చాలాసేపు అయిందే. అయితే లెఫ్ట్కి పోమ్మను. అరే లెఫ్ట్కే పోయింది లేవే. అమ్మయ్య, గోదారమ్మ శాంతించి. మేడం, సీసీటీవీ ఫొటేజ్ తెచ్చాను. ఓకే, చూయించండి. మేడం చూడండి. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఏంటలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్ మమ్మీ? చెప్పండి మమ్మీ, ఏమైంది? పాలిటిక్స్ అన్నాక ఇలాంటివి ఉంటాయి కదా, హెడేక్స్. అవన్నీ మీకెందుకు చెప్పండి. మీకు కాలేజ్ అంతా నచ్చింది కదా? నచ్చింది అత్త, కానీ క్యాంటీన్ మాత్రం నచ్చలేదు. ఫుడ్ ఏం అంత బాగాలేదు. ఆ ఫుడ్ వల్ల బావ సరిగా తినట్లేదు. అంటే నువ్వు ఫుడ్ సరిగా తినట్లేదు అన్నమాట. అలానే ఉంది అత్తయ్య. రోజు బర్గరో పిజ్జానో తిని అడ్జస్ట్ అవుతున్నాడు. నువ్వెందుకు అడ్జస్ట్ అవుతున్నావు? ఇంటి నుంచి క్యారేజ్ పంపిస్తాను. వద్దు మమ్మీ, నేను నా ఫ్రెండ్స్తో సరదాగా కడుపు మార్చుకుంటావా? ఊరుకో బావా. నేను ఊరుకున్నా అత్త ఊరుకోదు కదా. ఏ అత్త? అవును, ఇంటి నుంచే వీనికి క్యారియర్ పంపిస్తాను. వద్దు మమ్మీ, ఇలా ఇంటి నుంచి క్యారేజ్ వస్తే మా ఫ్రెండ్స్ ఆడుకుంటాడు. ఆడుకున్నా పాడుకున్నా నేను మాత్రం తీసుకొస్తాను. ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవునత్తయ్య, ఒక స్టూపిడ్ ఫెలో బావని ఇరిటేట్ చేస్తుంది. ఎవరు ఆ స్టూపిడ్ ఫెలో? 1 అవర్లో అది కాలేజ్లో లేకుండా చేస్తాను. మమ్మీ, కాలేజ్ అన్నాక ఇలాంటివి ఉంటాయి. అవన్నీ జస్ట్ ఫర్ ఫన్. ఏ శ్రేయ, నువ్వు కాలేజ్లో చదువుతున్నావా, కాన్వెంట్లో చదువుతున్నావా? ప్రతిదీ జరిగింది ఇంట్లో తెచ్చి చెప్పడానికి. సారీ బావా. ఆల్రెడీ కనుక్కున్నాను మేడం. వాళ్ళది గోవిందపురం. ఒక తండ్రి, తల్లి, తమ్ముడు ఉన్నారు మేడం. వాళ్ళ నాన్న కూరగాయ వ్యాపారం చేస్తాడు. వాళ్ళ తండ్రి అంటే చాలా ప్రాణం తనకి. అయితే ఆ ప్రాణం మీదనే దెబ్బ కొట్టు. ఆ దెబ్బ కొడితే అల్లాడిపోవాలి. మనం కొట్టే దెబ్బకి గుండెల్లో దడ పుట్టాలి, వెన్నులో అడుగు పుట్టాలి. అందరి దృష్టిలో మాత్రం అది యాక్సిడెంట్లా ఉంది. మొత్తానికి నీ బర్త్డే పార్టీ వర్కౌట్ అయ్యేలా చేసుకున్నావు. వరుణ్తో మంచి గిఫ్ట్, వాల్యుబుల్ గిఫ్ట్ ఇప్పించుకున్నావు. కానీ నాకు ఒకటి భయంగా ఉంది. ఏంటది? మీరు బాగా రిచ్ అన్నట్లు, మీ అమ్మ నాన్న చాలా రిచ్ అని వరుణ్ దగ్గర బిల్డప్ ఇస్తున్నావు కదా. అదంతా ప్రాబ్లం అవుతుందేమో అని. అదంతా తెలిసేలోపే వరుణ్ని లవ్లో పడేస్తాను. వన్స్ లవ్లో పడ్డాడనుకో, నో ప్రాబ్లం. నేను రిచ్ అయినా పూర్ అయినా
నన్నే పెళ్లి చేసుకుంటాడు. అయితే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? రాత్రి నా కూడింగ్లో మందు కలిపింది ఎవరు? నువ్వే కలిపావు కదా. నేనెందుకు కలుపుతాను? నువ్వే కలుపుంటావు. నేను కలుపుకోవడం ఏంటి? నాన్సెన్స్. నువ్వే పార్టీ డిస్టర్బ్ చేయడానికి కలుపుకుంటావు. ఇలా పార్టీని డిస్టర్బ్ చేస్తావని తెలిసింటే నేను అసలు పిలిచేదానే కాదు. నువ్వు ఇలా చెత్త పనులు చేస్తావని తెలిసిందే నీ పార్టీకి వచ్చేదానే కాదు. తెలుసుకుంటాను. నా కూతురిలో మత్తు మలుపు ఎవరు కలిపారో నేను తెలుసుకుంటాను. తెలిసినాక ఉంటుంది ఒక్కొక్కరికి. పదవే. ఏంటి అది నిజంగా తెలుసుకుంటుందా? దాని ముఖం తెలుసుకుంటుంది. హాయ్ రా మ్యాడీ. హాయ్.